మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మేషరాశి వాళ్ళకి ప్రతి విషయంలోనూ కొత్త ఆలోచనలు, ఉత్సాహం, ఉల్లాసం పెరుగుతాయి. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ఆలోచనలతో చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో శక్తి, ఉత్సాహాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అలాగే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ప్రతి విషయంలోనూ ధైర్యంగా, సాహసంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల కొరకు ఎక్కువ శాతం ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. మానసిక అశాంతి అనే దాన్ని అధిగమించే ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే ఒకటి కనబడుతున్నాయి. ఆలోచనలలో అనుకోని అంతరాయాలు, దానివల్ల కొంత డిస్టర్బెన్స్ ఆఫ్ మైండ్ అనేది అధికంగా ఉంటుంది కనుక ముఖ్యమైన విషయాల్లో, ముఖ్యంగా విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాల్లో డిస్ట్రాక్షన్ రాకుండా జాగ్రత్తగా ఉండాలి. స్థిరాస్తులకు సంబంధించి ఏదన్నా దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే పెద్దవాళ్ళు దాని విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు ఉద్వేగాలకి, డిస్ట్రాక్షన్స్కి లోను కాకుండా విద్య మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అది అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి ఉన్నాయి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి ముఖ్యమైన విషయాల్లో, అంటే ఆశించిన విషయాల్లో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంది. అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, కుటుంబపరమైన అంశాలు కావచ్చు, ఎక్కువ శాతం వాళ్ళకి అవకాశాలు అనేవి అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక విషయాలు, చిన్ననాటి మిత్రులతో కలయిక, అలాగే నెట్వర్క్ పెంపొందించుకోవడం, ఆలోచనలని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, అలాంటి వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా గృహ వాతావరణంలో ఆకస్మికమైన చికాకులు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు విద్యా విషయంలో దృష్టి కేటాయించాలి, నెంబర్ 1. తర్వాత దాంతోపాటుగా గృహ వాతావరణంలో అసౌఖ్యాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి ఎక్కువ శాతం దృష్టి వృత్తికి సంబంధించిన విషయాల మీద, చాలా రోజులు బట్టి పెండింగ్లో ఉండే విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి కొరకు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. చాలా స్టేబుల్గా కొత్త నిర్ణయాలు తీసుకోవడం, దానికి సంబంధించిన ఎఫర్ట్స్ చూపించడం, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా ఒకటి మనం భావించవచ్చు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? ఆర్థిక విషయాలతో మాత్రమే కాకుండా సింహరాశి వారి యొక్క దృష్టి ఎక్కువ శాతం తండ్రి, తర్వాత ఉన్నత విద్య, వాటి అభివృద్ధి మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. కానీ ఎక్కువ శాతం మీరు ఆర్థిక విషయాల్లో కానీ, అభివృద్ధి విషయాల్లో కానీ ఆలోచనలు ఉన్నప్పటికీ అసంతృప్తిని అధిగమించాలి. ఏ విషయంలో అసంతృప్తి అంటే కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు మొదలైన వాటి విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలలో ఇతరులు ఎవరైనా సరే, గురువులు, పెద్దలు, తండ్రి సమానులు ఎవరైనా సరే ఆ విషయంలో జోక్యం చేసుకొని మీకు ఏదన్నా వారి యొక్క సలహా ఇవ్వడానికి చేసే ప్రయత్నాల విషయంలో మీరు ఆశించిన స్థాయిలో వారి యొక్క ఆలోచనలు సమన్వయపరుస్తూ ముందుకు వెళ్ళకపోవడం బట్టి కూడా కొన్నిసార్లు మీకు అసంతృప్తి అనేది ఏర్పడే అవకాశం ఉంది. కనుక అలాంటి సందర్భంలో అసంతృప్తిని అధిగమించే ప్రయత్నం చేస్తూ అలాగే మీరు ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? కన్యా రాశి వాళ్ళకి మాత్రం ఈ యొక్క ఆర్థిక విషయాల కన్నా కూడా సడన్ విషయాలు, అంటే ఆకస్మికమైన అప్ అండ్ డౌన్స్, ఆకస్మికమైన ఆలోచనలు, నిర్ణయాలు, ఆకస్మికమైన ఖర్చులకి ఈ రోజున అనుకోవచ్చు. మీడియేటర్షిప్ మొదలైన వాటి విషయంలో కొంత జాగ్రత్తలు అవసరం. కొత్త వ్యక్తుల్ని నమ్మి ఏదన్నా సడన్గా పెట్టే ఖర్చుల విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. మానసిక ప్రశాంతతను పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి ముఖ్యంగా సోషల్ రిలేషన్స్, మైత్రి బంధాల విషయం మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అవి కూడా ఆ మైత్రి బంధాలు, సాంఘిక సంబంధాలు అన్నీ కూడా వృత్తికి సంబంధించి కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు, వారి యొక్క తో కలిసి మీరు తీసుకునే నిర్ణయాల మీద, అంటే భాగస్వామి వ్యవహారాలు కావచ్చు, వ్యాపార వ్యవహారాలు, వీటి మీద, అంటే కెరీర్ని డెవలప్ చేసుకునే నేపథ్యంలో ఇటు పక్కన వృత్తి, ఇటు పక్కన మీ యొక్క వ్యాపారం, ఈ రెండిటి యొక్క నేపథ్యంలో వాటి విషయంలో మీరు పెట్టుబడులు పెట్టడానికి, దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు, ఆర్థిక విషయాల మీద కొంత ఘర్షణతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి ఆలోచనలు చేస్తారు. వృశ్చిక రాశి.
అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వ్యక్తుల శ్రమ అధికంగా చేస్తారు, నూతన నిర్ణయాలు తీసుకుంటారు, వృత్తిపరమైన మార్పుల కొరకు శ్రమ అధికం చేస్తారు, కృషితో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు, తండ్రి పెద్దల యొక్క సహకారాన్ని కోరుకుంటారు, ఆర్థిక విషయంలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. చాలా కాలంగా ఆగుతూ వచ్చిన విషయాలు, భూమికి సంబంధించిన విషయం కావచ్చు, ఆర్థిక విషయాలు, పెట్టుబడులు, ఇప్పటిదాకా ఆగుతూ వచ్చిన పనులు మొదలైన వాటి విషయంలో మీకు అనుకూలతలు అనేవి ఏర్పడడం, పెద్దల యొక్క సహకారం లభ్యం అవ్వడం, ఆర్థిక పెట్టుబడులలో ఇప్పటిదాకా ఆగిన విషయాలు కొంతవరకు ముందుకు జరగడం, శక్తి ఉత్సాహం పెరగడం, వ్యక్తుల సహకారం బాగుండడం, వ్యాపార రంగంలో ఉండే వాళ్ళ యొక్క సహకారంతో కన్స్ట్రక్షన్ మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో కొత్త కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీ యొక్క ఆలోచనలు కొన్నిసార్లు ఘర్షణతో కూడిన ఆలోచనలు రావడం బట్టి అది ఆ పని చేద్దామా వద్దా అని చెప్పి 1-2 సార్లు ఆలోచన చేయడం, ఆ నేపథ్యంలోనే మీకు ముఖ్యంగా మీ యొక్క సంతాన వర్గంతో కానీ లేకపోతే మీరు వృత్తి చేస్తున్న ప్రదేశాల్లో కానీ కొంత అలజడిగా మీరు ఫీల్ అవ్వడం, దానివల్ల చేస్తున్న పని మీద కాన్సన్ట్రేషన్ అనేది కొంతవరకు తగ్గడం అనేది, అలాగే మీ ఆలోచనలని అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నాలు, దానికోసం కొంత విందు వినోదాలు లేకపోతే స్నేహితులు కుటుంబ సభ్యులతో మీరు ఆలోచనలు లేకపోతే వారి కొరకు ఖర్చులు చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు. మకర రాశి. అమ్మా మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి మీ స్థిరాస్తుల నేపథ్యం విషయంలో కావచ్చు, లేకపోతే ఏదన్నా వాహన కొనుగోలు కొరకు గృహ వాతావరణంలో కానీ మీరు ఆశించిన స్థాయిలో ఉండకపోవడం బట్టి కొంత అసౌకర్యానికి గురయ్యే అవకాశం అనేది ఉండడం అనేది, ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారు ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త విద్యా విధానాలని వాళ్ళు ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేయడం, వృత్తిపరంగా వారు అభివృద్ధి చెందడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు. అలాగే బంధువర్గంతో కలిపి కొన్ని చర్చలు చేయడానికి కూడా అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా సహకారం బాగుంటుంది, అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు, అలాగే శక్తి ఉపయోగించి ఎలాగైనా సరే ఈ పని సాధించాలనుకున్న విషయంలో వ్యక్తుల సహకారం కన్నా కూడా మీ సొంత ఎఫర్ట్స్తో అనుకున్న పనులు సాధించడానికి విశేషంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తారు. అలాగే వ్యక్తుల మీద విజయాన్ని సాధించడానికి, అంటే అది మీ పోటీదారుల మీద విజయం సాధించడానికి శ్రమ అధికం చేస్తారు. అలాగే క్రీడా రంగంలో ఉండేవాళ్ళు దాని మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడానికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. అయినప్పటికీ కూడా ముఖ్యంగా డ్రైవింగ్ విషయంలో, సాంఘిక సంబంధాల విషయంలో, మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. మీనరాశి. అమ్మా మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక సంబంధమైన విషయాల్లో సంతాన వర్గంతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ శాతం అవకాశం ఉన్నట్లుగా మనం భావించవచ్చు. అలాగే మాటల విషయంలో కానీ ఇతరులకి దగ్గర ఏదైనా వాగ్దానాలు చేసేటప్పుడు కానీ తగిన విధంగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళవలసిన ఇదైతే కనబడుతుంది. ముఖ్యంగా మీకు సాంఘిక సంబంధాల విషయంలో, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయం కావచ్చు, వ్యాపార వ్యవహారాలు కావచ్చు, వీటి విషయంలో మాత్రం చాలా వరకు మిశ్రమ ఫలితాలకి, జాగ్రత్తలకి అవకాశంతో మీరు ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఒకటి కనబడుతుంది.